మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. మనందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి గతంలో ఒక 6 months నుంచి కూడా మరి ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత అన్ని అధికారులతోటి మనము ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మరి నిర్వహించలేకపోయినాం రివ్యూ మీటింగ్స్. మరి ఇప్పుడు అన్ని ఎలక్షన్లు అయిపోయినాయి. మరి అభివృద్ధి మరి మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు రాజకీయాలు లేవు, మరి ఎలక్షన్లు కూడా కంప్లీట్ అయ్యాయి. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన దుబ్బాక నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను మరి ఈరోజు పిలిచి మరి కలెక్టర్ గారి డైరెక్షన్లో వారి ఆధ్వర్యంలో మన దుబ్బాక నియోజకవర్గంలో మొట్టమొదటి మీటింగ్లో ఇచ్చేసిన మన గౌరవ కలెక్టర్ గారికి, మిగతా అధికారులకు, అన్ని డిపార్ట్మెంట్లకు పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు ముందుగా తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా మరి మనము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు మనకు ముఖ్యం కాబట్టి మరి అన్ని అధికారులు కూడా సహకరించి మరి నిన్న మొన్నటి వరకు కూడా చాలా అధికారులు మరి ఇంతకుముందు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండి మళ్ళీ ఇప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ఇది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా మరి ఏ ప్రతిపక్షం కానీ మరి అపోజిషన్లు ఉన్నా అధికారంలో ఉన్నా ఏదున్నా ప్రజలు ముఖ్యం, ప్రజలకు పనిచేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మాకుంటుంది, అధికారులుగా మీకుంటుంది. కాబట్టి మీ అందరూ కూడా సహకరించి దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా మరి సహకరించవలసిందిగా మరి మొట్టమొదటి మీటింగ్ కాబట్టి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి భవిష్యత్తులో కూడా మరి ఎక్కడ కూడా అవినీతి జరగకుండా మరి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా పారదర్శకంగా మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మరి దీన్ని అందరినీ కూడా సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి భవిష్యత్తులో కూడా మరి మా నియోజకవర్గం గతంలో ఇప్పుడు మరి వెనుకబాటుతనానికి ఎప్పుడు కూడా మరి ముందు వరుసలో ఉంటుంది. అభివృద్ధికి ముందు వరుసలో ఉండలేదు, వెనుకబాటుతనానికి మరి ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, మనం అందరూ సహకరించాలి, మా ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతూ మరి ముఖ్యంగా మరి మల్లన్న సాగర్ కెనాల్స్ కూడా మన దగ్గర చాలా కెనాల్స్ పెండింగ్లో ఉన్నాయి. మరి పంచాయతీ రోడ్ సంబంధించిన నిన్న మొన్న కూడా రివ్యూ పెట్టడం జరిగింది. R&B డిపార్ట్మెంట్ కూడా రివ్యూ పెట్టడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మరి లోకల్ బాడీకి సంబంధించిన అన్ని శాఖల వారితో కూడా రివ్యూ మీటింగ్ పెట్టి దాదాపు ఎక్కడ ఏమున్నది, ఎన్ని రోడ్లు కావాలి, మరి R&B ఎన్ని రోడ్లు కావాలి, పంచాయతీ రోడ్లు ఎన్ని రోడ్లు కావాలి, ఎలక్ట్రిసిటీ సంబంధించిన మరి ఎంత బడ్జెట్ కావాలి మన నియోజకవర్గానికి, ఇవన్నీ కూడా గణాంకాలు మరి గత వారం 10 రోజుల నుంచి కూడా నేను హైదరాబాద్లో ఉండి కూడా మానిటరింగ్ చేస్తున్నా. మరి ఇవన్నీ అయిన తర్వాత మనం అందరం కూడా మరి ఏదైనా ఒక రోడ్ మ్యాప్ లాగా మనం విజన్ ఏం చేసుకోవాలి, ఎట్లా పోవాలి అభివృద్ధిలో అని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మనం అందరం కూడా రైతులం కాబట్టి రైతులకు సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి, మరి పంట పొలాలకు నీరు అందించడం కానీ, మరి మల్లన్న సాగర్లో మరి మనకు డిఎంఎఫ్టీలో కూడా ఎన్నో నిధులు ఉన్నాయి. గతంలో కూడా మనం ముంపు గ్రామాలకు లోనై మరి వెనుకబడ్డం. మన ప్రాంతం నుంచే మరి ఆ మల్లన్న సాగర్లో మరి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ కూడా మరి అధికారులు మన సరైన సమయంలో ఇక్కడ ఇవ్వలేక కూడా మరి కొంత వెనుకబడ్డం. మరి దీనికి కూడా ప్రభుత్వంలో ఉన్న మరి ఎవరైతే ఇప్పుడు ఉన్న పొలిటికల్ సిస్టమ్ కానీ మరి అఫీషియల్ సిస్టమ్ కానీ మరి వీళ్ళందరూ కూడా సహకరించాలి. మరి రాజకీయ కోణంగా కాకుండా మరి అభివృద్ధి కోణంలో కూడా చూడాలని చెప్పి కూడా నేను మరి మా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన శాఖలకు సంబంధించిన మంత్రులను కూడా కోరుతున్నారు, ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. మరి కక్షపూరితం కాకుండా మరి మీరు ఒక అభివృద్ధి పదంలో ముందుండాలని చెప్పి ఇది ఒక విధి. మీకు ఎవరైతే పబ్లిక్ మిమ్మల్ని ఈరోజు సీట్లో కూర్చుండబెట్టిందో మరి కక్షపూరితంగా కోసం చేసుకోవడం కోసం కాదు, మరి ప్రజల క్షేమం కోసమే ఈరోజు మీకు ప్రభుత్వాన్ని మరి ఇచ్చారు. కాబట్టి మీరందరూ సహకరించి మరి ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చారు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వానికి. వారు కూడా సహకరించి మరి దీనికి అభివృద్ధిలో మరి పార్టిసిపేట్ కావాలని చెప్పి కోరుతూ మరి దీన్ని సహకరించిన మన గౌరవ కలెక్టర్ గారికి మరి మిగతా అధికారులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు రివ్యూ మీటింగ్ లో భాగంగా మనకి గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా డిప్యూటీ చైర్పర్సన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ, అదేవిధంగా గవర్నమెంట్ ఫంక్షనరీస్ అందరూ కూడా ఈరోజు మీటింగ్ అటెండ్ అయ్యారు. మీటింగ్ లో అటెండ్ అయినప్పుడు మనకి అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ చేసినప్పుడు ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి డెవలప్మెంట్ అజెండా ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్ గా రాబోయే నెలలు కావచ్చు,
ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసి అన్ని డెవలప్మెంటల్ స్కీమ్స్ కూడా ప్రజలకి ఎఫెక్టివ్ గా అందే విధంగా చూసుకుంటాము అనేది ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా సమన్వయంతో ప్రజా ప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజల సంక్షేమమే ఉద్దేశంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అవుట్కమ్ అనేది కూడా మనం ఎంత బెటర్ గా రిజల్ట్స్ అనేది పబ్లిక్ కి అందజేయగలుగుతున్నాము అనేది మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.